వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే నంబర్ ఖచ్చితంగా మనిషిని డిసైడ్ చేసేటువంటిది. అంటే టైం నెంబర్ చూసుకున్నా సరే మనకి డే ఎలా అయితే డిసైడ్ చేస్తుందో అలాగే కొన్ని పేర్లలో నంబర్ ఆ విధంగా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉంది, అంటే సీజన్ కూడా మారింది, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. సార్, కమింగ్ టు సబ్జెక్ట్, చాలామందికి ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని బండి నెంబర్స్ కూడా వైబ్రేషన్స్ పర్టికులర్గా మ్యాచ్ అవ్వవు. కొంతమంది షాపుకి పెట్టుకునేటువంటి కాంటాక్ట్ నెంబర్ చూసుకున్నా కూడా ఒక రకంగా ఉంటాయన్నమాట. అంటే ఏదైనా నంబర్ గేమ్లోనే కొంత ఉంటుంది. న్యూమరాలజీ సబ్జెక్టే మనం టీచ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి సంబంధించిన మీకు అవగాహన ఉంది, రీసెర్చ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. కొంతమందికి సడన్ యాక్సిడెంట్స్ కానీ సడన్ డెత్ కానీ సడన్గా తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అది అకాల మరణాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట. ఏ నంబర్ ఉండటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది? ఇదిలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ లక్కీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9 లక్కీ అనుకున్నా, నాకు 9 అన్లక్కీ ఉంటది. ఒకరు బండి వాడుతూ ఉంటారు, వాడు 5 ఏళ్ళు బాగా వాడతాడు, వాళ్ళ బామ్మర్దికో తమ్ముడికో ఆ బండి ఇస్తాడు, వీడి కార్ అప్గ్రేడ్ అవుతాడు, బైక్ ఇస్తాడు. ఓకే, ఈ నంబర్ వీడికి అన్లక్కీ. నేను చాలా ఐ థింక్ ఐ హావ్ సీన్ ఇన్ మోర్ దెన్ lakhs బికాజ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 28న పుట్టారు, ఆయనకి 9 లక్కీ. 1 ఆది అంత కలయిక. జూనియర్ ఎన్టీఆర్ 20న పుట్టారు, 2కి 9 బరువు ఎక్కువ. సో 20 వాళ్ళకి చంద్రుడికి కుజుడు పడదు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు 9999 వాడినప్పుడు 2 సార్లు యాక్సిడెంట్ అయింది. ఎన్టీ రామారావు గారు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగినా సేఫ్ గా వచ్చారు. సో హరికృష్ణ గారు చనిపోయిన వెహికల్ నంబరు, జానకిరామ్ గారు చనిపోయిన వెహికల్ ఒకటే. టోటల్ నంబర్ 36 వస్తుంది. ఓకే, ఇది దేవతలు, జూపిటర్. చాలా మంది 9 అంటే నవరత్నాలు, నవగ్రహాలు అందరికీ సరిపోవు. ఇది భీముడు గేద, అందరూ మొయ్యలేరు. 3 దేవతలు, 6 వీనస్ రాక్షసులు. ఈ నంబరు 90 మందికి పడదు సార్, 10 మందికే పడుతుంది. సో 9 నంబర్ అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఆల్. జానకిరామ్ గారు అండ్ ఈవెన్ హరికృష్ణ గారు చనిపోయిన నంబర్ 2323 వెహికల్ నంబర్ మొత్తం కూడితే 36 వస్తుంది. 3 దేవతలు, 6 రాక్షసులు ధ్వంసం. మన పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు, ఆయన పేరులో కూడా 36 నంబరే ప్రవీణ్ లో. నెక్స్ట్ మీకు ఒక్కసారి PRA వెహికల్లో 36 వచ్చినా, మనిషి పేరులో 36 వచ్చినా ఇది ధ్వంసం. 791455 టోటల్ 36. సో ఈ తర్వాత వెహికల్ నంబర్ 8 అనేది 1లో పుట్టిన వాళ్ళకి, 9లో పుట్టిన వాళ్ళకి డేంజర్ ఇస్తుంది. 6వ నంబర్ వెహికల్ ఉందనుకోండి, ఇది 1లో పుట్టిన వాళ్ళకి, 3లో పుట్టిన వాళ్ళకి మృత్యునిస్తుంది. అది 5లో పుట్టిన వాళ్ళకి, 6లో పుట్టిన వాళ్ళకి లక్ ఇస్తుంది. సో 2లో పుట్టిన వాళ్ళకి 1వ నంబర్ వెహికల్ నంబర్ వాడకూడదు. ఇప్పుడు ఇంట్లో 2 అన్నదమ్ముళ్ళు ఉంటారు, ఒకడు 1 ఇంకో 2. 1 వాడితే ఏం కాదు, 2 వాడితే కాలు జారి పడ్డమో, స్ప్రెయిన్ అవడమో, ఇరగడమో. నేను ఆల్మోస్ట్ ఒక 9 lakhs వెహికల్స్కి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టిక్కర్లు, అంటే నంబర్ ప్లేట్ ఇలా ఉంటుంది అనుకున్నా అన్న, AP 39 BK 2222. ఇది మొత్తం కొడితే నంబర్ 8 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్లక్కీ అనుకోండి. మేము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని ఇక్కడ ఒక స్టిక్కర్, చిన్నది స్టిక్కర్ 2 ఇంత ఉంది అనుకోండి, చిన్నది బీనో సీనో స్టిక్కర్, బ్లూ కలర్. నంబర్ ప్లేట్ ని ట్యాంపర్ చేయకుండా ఎవరు వాడినా బండి పంచభూతాలు దీవెనలు ఉండేలాగా ఆ పేరుకి తగ్గట్టు చిన్న కరెక్షన్స్ ఇస్తాం అంతే. ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లోనే 3 లక్షల బండిలకి స్టిక్కర్లు ఉంటాయి, వీనో, ఏనో, బీనో, సీనో. సో యూజువల్ గా ఎలా అంటే నాన్న, అందరికి వెహికల్స్ డబ్బు కట్టి రిజిస్టర్ చేసుకోలేరు. 5,000, 10,000, 20,000. చాలా మంది వచ్చిన నెంబర్ తీసేసుకుంటారు. ఎలా సార్ అంటే ఈ నంబర్స్ లో, నెగిటివ్ నంబర్స్ లో ఉండగానే బండి ఎక్కేటప్పుడే వాళ్ళకి ఏమేమి అనిపిస్తూ ఉంటుంది నాన్న? ఇది ఏం చేస్తుంది అంటే నాన్ స్టాప్ గా బండి తిరుగుడు ఉంటుంది, హెవీ వర్క్ ఉంటుంది అనమాట. సో ఈ రాంగ్ నంబర్స్ ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ బండి ఎక్కగానే ఒక మైకం లాగా
స్ప్లిట్ థ్రిల్స్ అండ్ కిల్స్ అన్నట్టు స్పీడ్ తోలు ఇంకా స్పీడ్గా పోనీ, కమాన్ అని బండి 100, 120, 140. నాకు రఘు గారు కలిశారు సార్, రవితేజ వాళ్ళ బ్రదర్. కలిసి ఆయన నా క్లయింట్, చాలా ఏళ్ళుగా నన్ను ఫాలో అవుతున్నారు, శ్రీకాకుళం మైన్ చేస్తున్నారు. భరత్ చనిపోక ముందు ఒక 2 weeks ముందు కలిశారు. భరత్ ఎలా ఉంది, భరత్ వెహికల్ నంబర్ ఇలా ఉంది అని చూపిస్తే, భరత్లో 31 నంబర్ డెత్ నంబర్ ఉంది, వెహికల్ నంబర్లో కూడా 31 ఉంది. లెక్కలేసి చూపించాను. మాట వినట్లేదన్నా, మా మాట వినడు. నంబర్లో ఉంటే ఇంకా పేరులో 31, వెహికల్లో 31 ని అకాలము. మీకు జస్ట్ భరత్ పేరులో జస్ట్ రాసి చూపిస్తాను, ఒక్క సెకండ్. ఈ 31 నంబర్ ఏం చేస్తుందంటే బండితో ఓవర్ స్పీడ్ పోవడము, బండితో గేమ్స్ ఆడతారు సార్. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి తెలియని ఆనందం పొందుతారు బండి స్పీడ్ తోలి, బట్ ప్రాణం పోతున్న విషయం వాళ్ళకి తెలియదు. జాగ్రత్త. అంటే ఎవరైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నటువంటి మాత్రం నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో లేదో మాత్రం ఓడి ఇన్సల్ట్ రీచెక్ చేసుకోండి. బట్ చాలా అంటే యాంగ్జియస్గా ఉంది మీరు అలా చెప్తుంటే కూడా. 31 నంబర్ కూడుకోండి. 2 + 8 10 11 20 21 23 31. సో దిస్ ఈజ్ యాక్టర్ భరత్ హూ డైడ్ ఇన్ యాక్సిడెంట్. తర్వాత ఇంకో భరత్ చిన్నపిల్లోడు వచ్చాడు, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి హెల్త్ బాగాలేక కొన్ని రోజులు కోమాలో ఉండి ఈ రికవర్డ్. చిన్నప్పుడు బాగా ముద్దుగా ఉన్నప్పుడు సన్నగా అయిపోయాడు. సినిమాలు కూడా పెద్దగా ఆఫర్లు లేవు. అవును, ఈ 31 నంబరే కారణం. కష్టం ఏం చేస్తుంది? సో ఎవరి వెహికల్ పేరు 31 ఉంటే వెహికల్ కూడా 31 వస్తుంది. పేరులో 33 ఉంటే వెహికల్లో 33 వస్తుంది. పేరులో 36 ఉంటే వెహికల్ 36 వస్తుంది. మనం ఏమున్నామో అదే అట్రాక్ట్ చేయాలి. ఒకరు వచ్చారు సార్, వివిఐపి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన పేరులో నేను 59 నంబర్ పెట్టాను. బివి మోహన్ రెడ్డి గారు కొడుకు, జాతకాలు చెప్పే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు. బివి మోహన్ రెడ్డి కొడుకు నాకు జయనాగేష్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయన గెలవాలని చాలా మొక్కున్నాను దేవుళ్ళకి కూడా. ఎమిగ్రూర్లో నా క్లయింట్స్ అందరికి ఫోన్లు చేసి చెప్పాను అన్న గెలవాలి అనేసి. సో నిన్న హీ కేమ్ విత్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్. సో పాప పేరు కోసం వచ్చారు. అన్న నాకు బివి మోహన్ రెడ్డి వాడాలనుందినా, నాకు మా నాన్న బివి మోహన్ రెడ్డి కదా, నాకు బివి నాగేశ్వర రెడ్డి వాడాలనుంది అంటే సెట్ చేసి ఇచ్చాను. ప్రాబబ్లీ హిల్ బికమ్ మినిస్టర్ వెరీ వెరీ సూన్, హిల్ బి బ్లెస్డ్. సో ఆయన వైఫ్ నంబరు ఆయన వాడి నంబర్ 59లోనే ఉంది. ఆయన పేరు నేను 59లో పెట్టాను. చెక్ చేస్తే 50. సార్ మీరు యు ఆర్ నాట్ దేర్, యువర్ నంబర్ ఇస్ ఆల్రెడీ దేర్. కార్ నంబర్ కూడా 5లోనే ఉంది. సో ఈ 31 అట్రాక్ట్స్ బ్యాడ్ నంబర్స్ ఏం చేస్తాయంటే బ్యాడ్ అట్రాక్ట్ చేస్తాయి. ఈ నంబర్ డిస్ప్లే బ్యాడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్పీడ్ బోనిస్తారు, కంట్రోల్ కాదు. యూజువల్ గా ఒంటరిగా ఉన్నప్పుడే యాక్సిడెంట్ అవుతాయి. జానకిరామ్ ఒంటరిగా ఉన్నప్పుడే, హరికృష్ణ గారు ఒంటరిగా ఉన్నప్పుడే, భరత్ కూడా ఒంటరిగా ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయ్యింది. సో యూజువల్గా ఒంటరిగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అంటే వీళ్ళే డెత్ అవుతారు. పక్కన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దే విల్ బి సేఫ్. ఎవరికైనా సరే సార్, అంటే ప్రాణహాని ఉండకుండా మీరు చెప్పినట్లు వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇన్నర్ కాలింగ్ వైస్ స్పీడ్ తోలు అని చెప్పేటువంటి పరిస్థితి రాకుండా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి. నేమ్ కరెక్షన్, వెహికల్ నంబర్ కూడా చెక్ చేసుకొని నేను చిన్న స్టిక్కర్ చెప్తాను, అది పెట్టుకుంటే శ్రీరామ రక్ష. సార్ ఎలా సార్, అంటే పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నంబర్ కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంది అని అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. నో అదర్ ఆప్షన్ లేదు. ఎలా అప్రోచ్ అవ్వాలి? సో నా భాషలో పేరే మంత్రం అమ్మ. సో ఈ పేరులో ఎంత బలం ఉంటుంది. మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, వెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్ ప్రాబ్లమ్ కానీ అన్నిటికీ పేరే సమాధానం. మంచి నంబర్స్ ఉంటే లైఫ్ బాగుంటుంది. సో మీ పేరులో బలం ఎంత? సో నా అపాయింట్మెంట్ తీసుకునే ముందు నేను మీ పేరు చెక్ చేసి కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న 2 నంబర్స్ నా పర్సనల్ నంబర్స్ 9666556997, సెకండ్ 9121685513. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్లో పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు అద్భుతం, మీకు అడ్డే లేదు, మీరు పట్టిందల్లా బంగారం. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ ట్రై టు మీట్ మీ పర్సనల్లీ. గాడ్ బ్లెస్ యూ అండి. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.